హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు బజ్జీ పచ్చిమిరకాయలు దొరికినాయండి. వాటిని ఇట్లా చీల్చుకుని గింజలను తీసేసాను. స్టఫింగ్ కోసం బంగాళదుంపలు ఉడకబెట్టాను. ఎలా చేయాలో చూపిస్తాను. బంగాళదుంపని ఇట్లా తురుముకోవాలి. దానిలో సరిపడా వాము, ఒక అర స్పూన్ కారం, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. స్టఫింగ్ పక్కన పెట్టుకుని ఇప్పుడు శనగపిండిలో ఏం చేద్దామంటే కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఇవి కూడా వేసి కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిలో ఈ ఆలు మిక్సింగ్ పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఫిల్ చేసి పెట్టుకోండి. ఇట్లా ఇవి మంట ఉండవండి పచ్చిమిరపకాయలు, అయినా కూడా ఇలా బంగాళదుంప పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తాయి, అందుకని పెడుతున్నాను. నూనె వేడెక్కింది. పిండి కూడా ఇలా కలుపుకున్నాను. ఇలా మన ఏలికి కోట్ అవ్వాలండి. పిండి అలా కలుపుకోవాలన్నమాట. ఇలా నూనె సరిపడా వేసుకోండి. బాగా వేగనివ్వండి. ఇలా వేగాక ఒకసారి తీసేద్దాం. మళ్ళీ రెండోసారి వేస్తే బాగుంటాయండి ఇప్పుడు బజ్జీలు. ఇప్పుడు ఇంకో బ్యాచ్ వేసుకుందాం. ఇవి పెద్దగా ఉండే మూడే పట్టినాయి. వీటిని ఒకసారి మళ్ళీ వేయించుకుందాం. ఇప్పుడు బాగా వేగుతాయి అన్నమాట, పచ్చి లేకుండా. ఎర్రగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉందండి. బజ్జీలు తినాలనిపించింది. వెంటనే బజ్జీ మిరపకాయలు తెప్పించేసాను అనమాట. తెప్పించేసి ఇలా వేసాను. తినేటప్పుడు అండి, సర్వ్ చేసేటప్పుడు ఇలా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేయండి. ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటాయండి. ఈ చలికాలం వర్షాకాలం బాగుంటాయి చక్కగా. కలర్ చూసారు ఎంత బాగుందో. అందుకని చిటికెడు పసుపు వేసుకోండి ఎప్పుడైనా. లోపల బంగాళదుంప, ఉప్పు, కారం, వాము అన్నీ వేసాం కదండి, అవి తగులుతా చాలా టేస్ట్గా ఉంది. ఇంకా నిమ్మకాయ పిండుకునేసరికి రెట్టింపోయిందండి టేస్ట్. నోరు ఊరిపోతూ ఉంటుంది అందరికీ. నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తిందామని ఉంది. చాలా చాలా బాగుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.